నీకు పెళ్లి ఇష్టం లేదు కదా, మరి అమ్మకి ఎందుకు చేసుకుంటానని చెప్పా? చూడు బుల్బుల్, అభిని కాదని నేను తప్పు చేశాను. నువ్వొక్కసారి ఆలోచించు, ఎంత మంచి సంబంధం ఇది. ఎంతో పెద్ద ఇల్లు, చాలా మంచి కుటుంబం. పైగా వాళ్ళ నాన్నమ్మకి నేనెంతో ఇష్టం కదా. అభి అయితే రాక్ స్టార్ అని నువ్వే అంటూ ఉంటావు కదా. తనని చేసుకోవాలంటే ఏ అమ్మాయినా లక్కీగా ఫీల్ అవుతుంది. మరి నేను నువ్వు అందరి అమ్మాయిలాగా కాదు కదక్క. నువ్వు వేరు, నీ పద్ధతులు వేరు. అక్క, నా కళ్ళల్లోకి చూడు. నువ్వు హ్యాపీగా ఉంటావా? నువ్వెక్కువగా ఆలోచిస్తున్నావు, మరి అంతగా ఆలోచించుకో. నా కళ్ళలోకి చూసి మాట్లాడవెందుకు? చాలా ప్రాక్టికల్గా ఉంటావు కదా. నిజాన్ని కళ్ళలోకి దాచేస్తూ ఉంటావు. ఈ రోజు నీ గురించి నిజాన్ని చెప్పలేకపోతున్నావా? నువ్వెప్పుడు నాతో అంటావు కదా, చూడు బుల్బుల్, కళ్ళల ప్రపంచానికి దూరంగా ఉండు అని, సరైన దారిలో వెళ్ళు అని. కానీ నువ్వెందుకు ఈ దారిలో వెళ్తున్నావక్క? ఈ నిర్ణయం నీ జీవితాన్నే మార్చేస్తుందాక. నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియడం లేదు. చెప్పు. సంతోషంగా లేను. కేవలం అమ్మ సంతోషం కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాను. దానికి చాలా దారులుంటాయి, అంటే సొల్యూషన్స్. ఇప్పుడు ఇదే సొల్యూషన్ బుల్బుల్. అమ్మ పరిస్థితిని నువ్వు చూస్తున్నావుగా. మన అమ్మ తన జీవితం అంతా బాధలే అనుభవించింది, కేవలం కష్టాలే పడింది, అది కూడా మన కోసం. నాన్న లేకపోయినా ఒంటరిగా మనల్ని పెంచి పెద్ద చేసింది. తను పస్తులుండి మన కడుపు నింపింది. రాత్రి పగలు చూడకుండా మ్యారేజ్ హాల్ని నడిపింది మన ఎడ్యుకేషన్ కోసం. అమ్మ ఎప్పుడూ తన కోసం కలలు కనలేదు బుల్బుల్. ఆవిడ కల ఒక్కటే, మనిద్దరికీ పెళ్లి చేసి పంపించటం. ఆవిడ కన్నా ఈ ఒక్క కల కూడా నిజం కాలేదంటే అప్పుడు మన విషయంలో తను అన్ని బాధ్యతల్ని నిర్వర్తించింది. ఇప్పుడు మన వంతు బుల్బుల్. అయినా నేనేమీ సాక్రిఫైస్ చేయడం లేదు బుల్బుల్. బహుశా ఇక జీవితంలో నేనెవ్వరినీ ప్రేమించలేకపోవచ్చు.